నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. దేవాదాయ శాఖలో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన సీఎం. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని కలిసిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని విదేశీ నిపుణుల బృందానికి తెలిపిన మంత్రి. పెండింగ్ డిజైన్స్ కి వెంటనే అనుమతులివ్వాలని కోరిన మంత్రి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులకు అనుమతిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ. అర్హులైన వారు కొత్త రైస్ కార్డులకి ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చని సూచన. దుర్గగుడి ఈవోగా వీకే సీనా నాయకు నియామకం. ఈ మేరకు జీవో జారీ చేసిన సీఎస్. దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, అలాగే గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. వివిధ దేవాలయాల్లో జరిగిన దుర్ఘటనలపై చర్చించారు. భక్తులకి ప్రశాంత వాతావరణంలో దర్శనం, ఉత్సవాల సమయంలో రద్దీ నియంత్రణ ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింహాచలం ఘటనకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 7 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. వీటితో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదానం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి మిగిలిన 16 ఆలయాల్లో కూడా భక్తులకి అన్నదాన పథకం అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి విడదీయలేని పరస్పర ఆదాయ ప్రాజెక్టుగా మంత్రి అభివర్ణించారు. అలాగే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పోలవరంపై ప్రత్యేక దృష్టి నిలిపారని మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవలసిన అవసరాన్ని నిపుణుల బృందానికి తెలియజేశారు. ముందే నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయవలసి ఉంది. అందువలన మీరంతా సహకరించి లక్ష్యాన్ని కంటే ముందుగా పూర్తయ్యేలాగా ప్రయత్నించాలని చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన విషయాన్ని వారికి గుర్తు చేశారు. అలాగే అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలో 3 సార్లు పోలవరం ప్రాజెక్టుని ఆయన సందర్శించారని చెప్పారు. అంతేకాకుండా పనుల షెడ్యూల్ నిర్ణయించి ప్రతి 15 రోజులకు ఒకసారి సచివాలయంలో సమీక్షిస్తున్నారని అన్నారు. Great. And so that he want to finish it up early here and catch up the meeting at 1 o'clock. So actually he is supposed to attend the meeting today. And gap to abatement design and main dam designs, D-wall construction problems rectified, clay treatment, guide band repair, spill channel and approach channel balance works is a designs and Halim garu. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విధ్వంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి.
దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు. 2021కి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సిపి పాలన విధ్వంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు. మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగిందనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారని అంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ కూడా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద 3 సార్లు ఆయన విజిట్ చేయడం. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులకి అనుమతులు ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రైస్ కార్డులకి అనుమతి ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. కొత్త వాళ్ళు అందరూ కూడా రైస్ కార్డులకి ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చని అన్నారు. అలాగనే ఈ రైస్ కార్డుల్లో కుటుంబ సభ్యులను కూడా అదనంగా చేర్చుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా అడ్రస్ కూడా మార్పు చేసే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే ప్రక్రియ కూడా అందులో నమోదు చేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాళ్ళు కార్డు సరెండర్ చేసే సదుపాయం కూడా కల్పించామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద దేవస్థానంగా ఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వాహక అధికారిగా వికే సేనా నాయక్ని నియమించారు. ఇప్పటికే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్, సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఆయనను మాతృశాఖ రెవెన్యూకు బదిలీ చేసి అక్కడి నుంచి దుర్గగుడి ఈవోగా బాధ్యతల్ని అప్పగిస్తూ సీఎస్ మంగళవారం జీవోని విడుదల చేశారు. జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు దుర్గగుడికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో తక్షణమే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ సచివాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరించారు. వైబ్రెన్స్ ఆఫ్ కలాం సంస్థ తయారు చేసిన విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జూలై 27న అబ్దుల్ కలాం వర్ధంతి రోజున ఈ విగ్రహాలను ఉమ్మడి 13 జిల్లాల్లో ఆవిష్కరించేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 25 కలాం విగ్రహాలను ఆవిష్కరించాలని భావిస్తున్నామని ఈ సందర్భంగా వైబ్రెన్స్ ఆఫ్ కలాం ప్రతినిధి విజయ్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 20 అడుగుల అబ్దుల్ కలాం విగ్రహాలని ఏర్పాటు చేస్తామని చెప్పారు. యువతకు స్ఫూర్తినిచ్చేలాగా ఈ విగ్రహాల ఏర్పాటు ఉంటుందని విజయ్ పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి వారిని పూజించడం ద్వారా బుద్ధి, బలము, యశస్సు లభిస్తాయని హనుమత్ పీఠం పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ అనుగ్రహం భాషణం చేశారు. కలియుగంలో హనుమంతుడే ఆరాధ్య దైవమని పేర్కొన్నారు. వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టకు సహకరిస్తున్న పోతన వెంకట మహేష్ దంపతుల్ని ఆశీర్వదించారు. వాక్ సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జీవధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లని హనుమత్ పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ దేవాలయంలో జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట చేయటం ఆంజనేయ స్వామి భక్తులందరికీ ఆనందం కలిగించే విషయమని చెప్పారు. ధ్వజస్తంభ ప్రతిష్టకు సహకరిస్తున్న పోతిన వెంకట మహేష్ దంపతులకి స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయని చెప్పారు. భక్తులు ప్రతిష్ట మహోత్సవానికి తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పోతిన వెంకట మహేష్ దంపతులు, లాయర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నిర్ఫలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాన్ భవేత్. శ్రీ హనుమత్స్మరణాన్ భవేత్. ఈరోజు వాగు సెంటర్ దగ్గర వాగు వీరాంజనేయ స్వామి అని ఒక నామకరణం. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆ కాలంలో వాగు ఆంజనేయ స్వామి, వాగు వీరాంజనేయ స్వామి అని నామకరణంతో సామాన్య ప్రజల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా స్వామివారిని దర్శిస్తే చాలు అన్ని రోగాలు నివారణ అవుతాయి, భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరం అవుతాయి ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. మరి ఆ విశ్వాసంతో సంత్ తులసిదాస్ మహాత్మా చెప్తాడు, ఆంజనేయ స్వామిని దర్శిస్తే స్మరిస్తే వస్తుందయ్యా అంటే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకి శాస్త్రాలని రామాయణం చెప్తుంది. ఈ కలియుగంలో హనుమంతుడే ఆచార్యుడని రామాయణం చెప్తుంది కాబట్టి ఈ శుభ సందర్భంలో ఇక్కడ 1000 స్తంభాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయబోతున్నారు. ఆ చేసేటువంటి పుణ్య దంపతులు శ్రీమాన్ పోతన వెంకట మహేష్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిర్వహించేటువంటి వారికి స్వామివారి యొక్క ఆశీర్వాదం, వీరాంజనేయ స్వామి యొక్క మంగళాశాస్త్రులు ఉన్నారని ప్రజలందరూ కూడా ఈ ద్వైస్తంభ మహోత్సవాల్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తూ అనేక ఆశీర్వాదాలు అందిస్తున్నారు. తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమదరాక్షసాంతకం. చిటినగర్ వాగు సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పోతిన వెంకట మహేష్ గారు, విజయలక్ష్మి గారి దంపతుల చేత స్వామివారి నూతన జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమం 7/5/2024 తేదీ సాయంత్రం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, అజస్ర దీపారాధన, ఋత్వికరణ అనేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై 9వ తారీఖు ఉదయం 6:51 సుముహూర్తమున యంత్రస్థాపన, రత్నన్యాసం, ధాతున్యాసం అనేటువంటి కార్యక్రమంతో ఈ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణం అనేటువంటి కార్యక్రమంతో, అన్నదాన కార్యక్రమంతో పూర్ణాహుతి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా 9వ తారీఖునే ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి ఈ జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామి వారి కృపాకటాక్ష వీక్షణాలు పొందగోరుచున్నాం. అలాగే ఇలాంటి ప్రతిష్టా మహోత్సవం మన జీవిత పర్యంతంలో ఒకసారి మాత్రమే స్వామివారికి చేసేటువంటి కార్యక్రమం, మనం చూడగలిగేటువంటి కార్యక్రమం కనుక ఇక్కడ ఉండేటువంటి వాగు సెంటర్. నా పేరు వెనకొండ శ్రీనివాసరావు అండి. మన వాగు సెంటర్ ఏం చేసుకున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం రేపు సాయంత్రం ప్రారంభంగా ఉన్నాయండి. రేపు పొద్దు నుంచి 7వ తారీఖు, 8వ, 9వ తారీఖు ఈ తరగతి ప్రజలందరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానండి. అలాగే 8వ తారీఖు ఉదయం 7:30 నుంచి మీ కృష్ణానది దగ్గర తీరాలని ఉంటామండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ జలాన్ని తీసుకొచ్చి ఆ ధ్వజస్తంభానికి అభిషేకం చేయవలసిందిగా శ్రీనిపద గారు చెప్తున్నారండి. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందరితో మనం కోరుకుంటున్నానండి. అలాగే ఈ దాంతో మన పోతు వెంకటేష్ గారు, తర్వాత విజయలక్ష్మి గారు ఈ నిండి 2 ఏళ్ళు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఇంకా పూర్తి వాళ్ళ మనసుగా కోరుకుంటూ సర్వేది నా సుఖరోగం. మంచి పరిపాలన అందిస్తామని, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో అధిక భారాలు వేస్తుందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు సూపర్ 6 అని హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. 47 డివిజన్ కేఎల్రావు నగర్లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పశ్చిమ వైసీపీ ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఇది మంచి ప్రభుత్వం అంటూ ఇంటింటికి స్టిక్కర్లు వేసి సొంత డబ్బా కొట్టుకున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే నానా యాగి చేసిన కూటమి నాయకులు ఇప్పుడు అవే ఒప్పందాలని రేటు పెంచి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు వైసీపీ నేతృత్వంలో పోరాటాలు చేస్తామని చెప్పారు. అనంతరం సబ్స్టేషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమలు చేయాలి, ఇచ్చిన హామీలను అమలు చేయాలి, హామీలను మోసపూరు ప్రభుత్వం, మోసపూరు ప్రభుత్వం, మోసపూరు ప్రభుత్వం, ఓటమి ప్రభుత్వం, ఓటమి ప్రభుత్వం, ఓటమి ప్రభుత్వం. తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు వెంటనే, విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలు వెంటనే. ప్రజల మోసం చేసిన కూటమి ప్రభుత్వం, ప్రజల మోసం చేసిన కూటమి ప్రభుత్వం. పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందని పశ్చిమ నగర సిపిఎం కార్యదర్శి బోయ సత్యబాబు ఆరోపణలు చేశారు. పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గుణదల విద్యుత్ సౌదా వద్ద ఈ నెల 7న సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు అనుసరిస్తున్న విద్యుత్ విధానాలకి వ్యతిరేకంగా సిపిఎం చేస్తున్న పోరాటంలో భాగంగా వన్ టౌన్లోని నెహ్రూ బొమ్మ సెంటర్లో ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి సత్యబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పొడుస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా సిపిఎం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ నెల 7న గుణదలలోని విద్యుత్ సౌదా వద్ద సిపిఎం ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాకి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ సెక్రటరీ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మనం కాల్చుకోకపోయినా కరెంటు బిల్లు ఎక్కువగా మన దగ్గర వసూలు చేస్తున్నారు. అలాగే మనకు అవసరం లేకపోయినా స్పీడ్ మీటర్ని, స్మార్ట్ మీటర్ని తీసుకొచ్చి మనకి బలవంతంగా బిగిస్తున్నారు. ఈ కరెంటు భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్ని రద్దు చేయాలని, ఛార్జీలు రద్దు చేయాలని, మనం కాల్చుకోకపోయినా కరెంటు బిల్లు మాత్రం విపరీతంగా వచ్చేస్తున్నాయి. దీనికి కారణం ఈ ప్రభుత్వాలు మనల్ని కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడుస్తుంది. మేము పెంచిన కరెంటు ఛార్జీలని తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా బాదుడే బాదులు కరెంటు ఛార్జీలు పెంచాం. అవినీతి ఒప్పందాలని రద్దు చేస్తాం. అవినీతి పరుల్ని జైల్లో కుక్కిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలని మేము ఇప్పుడు రద్దు చేయడానికి కుదరదు. కారణం ఇది ఆదానితో చేసుకున్న ఒప్పందం. ఆదాని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య దత్తపుత్రుడు. ఆయన జోలికి నేను వెళ్తే నా సంగతి మోడీ తేలుస్తాడని ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అవినీతి పరుల్ని కాపాడుతూ అవినీతి ఒప్పందాలని కొనసాగిస్తూ ఆ భారాలన్నీ ప్రజల మీద వేసేదానికి ఇప్పటికే 15,234 కోట్ల రూపాయలు భారాలు వేశారు. విద్యుత్ ఛార్జీల భారాలు కట్టేసిన బిల్లులు కూడా మళ్ళీ కట్టించుకునే దోపిడీ, ఈ దొంగల దోపిడీ అటు వైసీపీ నుంచి టీడీపీ కూడా, జనసేన కూడా, బీజేపీ కూడా నలుగురు కలిసి కుమ్మక్కయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున దోచుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు యాక్సెస్ ఎనర్జీ ఒప్పందాలని మరలా 25 సంవత్సరాల కాలానికి యూనిట్ మరి ₹2 లోపు దొరుకుతున్న సౌర విద్యుత్తుని ఈరోజు 460 వయసులకి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తెలియజేయడం అంటే
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకి కనీస మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలియజేశారు. రైతు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. ఇటీవల పహల్గాంలో తీవ్రవాదుల చేతిలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తున్నామని చెప్పారు. రైతు సంఘాల నాయకులు రాకేష్ తిఖాయత్ పహల్గాంలో మరణించిన బాధితుల సంతాప సభ నిర్వహిస్తూ ఉండగా కొంతమంది మతం ముసుగులో ఆయనపై దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె అనంతరం రైతు కార్మిక సంఘాలతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు. మనం తెలియపరచడానికి తగినటువంటి లిటరేచర్ని మనం రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసనం అవుతుందని మీకు మనం చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన వారు జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని పట్టణాలలో గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు పలు దశాబ్దాల పాటు కార్మిక సంఘాలు ఐక్యతతో కృషి చేసి సాధించుకున్నటువంటి ప్రయోజనాలను, హక్కులను, చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటిని త్వరలో అమలు చేయించేదానికి ప్రారంభం చేయాలి అనేటటువంటి ఉత్కృష్ట చింతనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్య వేదిక అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం కలిసి సమిష్టిగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించింది. ఆ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాలు అన్నీ కూడా మేము సమావేశమయ్యి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటటువంటి దానికోసం ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఇటీవల పహల్గాంలో అక్కడికి సందర్శనకు వెళుతూ ఉన్నట్టు కానీ దాన్ని భారత ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తారు. ఖండించడమే కాదు, ఉగ్రవాదాన్ని ఏరివేయడానికి అవసరమైనటువంటి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి ప్రజల వైపు నుంచి కూడా తీసుకోవాలని మేము కోరుతున్నాం. అయితే ఆ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ రాకేష్ తిఖాయత్ గారు నిరసన ప్రదర్శన చేస్తుంటే హిందుత్వ శక్తులు దాడి చేయటం మాత్రం చాలా దుర్మార్గం. ఎందుకంటే దేశభక్తియుతమైనటువంటి పద్ధతిలో దేశభక్తి కోసం జరిగినటువంటి ఉగ్రవాదాన్ని ఖండించడం కోసం అక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంటే వారి మీద దాడి చేయటువంటి ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి కాదు. ఇది మతం పేరుతో ప్రేరేపించేటటువంటి ఆ చర్యని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. వారి మీద దాడిని కూడా మేము ఖండిస్తాం. మే 20వ తారీఖు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి 2 ఉత్పత్తి స్ట్రీమ్స్, ఒకవైపున కార్మిక ఉద్యోగ సంఘాలు, రెండవ వైపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతులు సంయుక్తంగా మోడీ గారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎక్కుపెట్టినాయి. 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో నిరాఘాటంగా సాగినటువంటి సందర్భంగా ఏ ఒక్క అనుకూలమైనటువంటి విధానాన్ని కూడా మోడీ గారి కార్మికులకు కానీ లేదా ఇటు గ్రామీణ ప్రజానీకానికి కానీ అనుకూలమైనటువంటి విధానాలు చేయకపోగా కరోనా కాలంలో ప్రజలు ప్రాణాల చేతిలో పట్టుకుని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు రేపు 20వ తారీఖు దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ హర్తాల్ ఈ నినాదంతో అటు కార్మిక వర్గం, ఉద్యోగులు,
ఇటు రైతాంగం, గ్రామీణ పేదలు, చేతి వృత్తిదారులు అందరినీ కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం కాబోతున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సదస్సులు, సెమినార్లు, కరపత్రాల పంపిణీ, పోస్టర్లు వివిధ రూపాల్లో ఆందోళనకి సమాయత్తం అవుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా దానికి తగినటువంటి పద్ధతుల్లో ఇప్పటికే ట్రేడ్ యూనియన్స్ అన్నీ సమావేశమైనవి. ఈరోజు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇవాళ కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాం. 20వ తారీఖు సమ్మెని, గ్రామీణ హర్తాల్ని పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నిర్వహించడానికి కావలసినటువంటి హంగామా అంతా తీసుకోబోతా ఉన్నాం. కార్యాచరణ రూపొందించాం. జిల్లాల్లో దానికి తగినటువంటి పద్ధతుల్లో ఆఖరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మండల కేంద్రాలతో సహా ఇవాళ ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యాలు చేయబోతా ఉన్నాం. ఆ రకంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన సీఎం. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని కలిసిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని విదేశీ నిపుణుల బృందానికి తెలిపిన మంత్రి. పెండింగ్ డిజైన్స్ కి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరిన మంత్రి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులకు అనుమతిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ. అర్హులైన వారు కొత్త రైస్ కార్డులకి ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చని సూచన. దుర్గగుడి ఈవోగా వీకే సీనా నాయకు నియామకం. ఈ మేరకు జీవో జారీ చేసిన సీఎస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.